మర్చిపోతున్న ఒక యోధుడి గురించి. ఆ యోధుడు మన నిత్య జీవితంలో ఎంతో కష్టపడుతూ మన కోసం ఆహారాన్ని పండిస్తూ ఉంటాడు. కానీ ఈ సమాజంలో ఆ యోధుడు ఎన్నో అవసరాలు పడుతున్నారు. రైతు దేశానికి వెళ్ళకుండా రైతు లేనిదే రాజ్యం లేదు. కావున ఈ సంక్రాంతి వేడుకలో రైతు కుటుంబ కళలు తెలుసుకుంటూ ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. మనం ఇలా ముద్ద తింటున్నామంటే నిద్ర సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మనం. వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ అరుణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? చూడు, నా పొలంలో మొలకలు వచ్చాయి. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి నీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్టణంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయి వస్తుందని. ఏంటేంటి, పట్టణానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారు? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేయనక పగలనక ఎండనక వాననక బాధనక బాధనక చివరి గుండెగాలి నాకు ఎత్తుకోవడం చేసాలు పట్టికొండ లేచి దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి అస్తు నుండి పుస్తలు అమ్మే మందు జల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోటి తుప్ప నుంచి బట్ట కట్టి బాలుగా రైతు బిడ్డ నెత్తులంత చెమట చేసి ఎనకేస సొమ్ముని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకేమి గుండెలు. సరేరా, నీ కష్టం తెలియక అలా అనేసా. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నాన్న నీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగా తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగా వేసి పొలానికి వెళ్ళాలి కదా.
భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్ళుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న? ఏమైంది అమ్మా? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చిందనుకున్న పంట మొత్తం చెజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? ఈ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అన్నారు. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటను పర్యవేక్షించడానికి, పురుగుల మందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటలు రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. అవసరమైతే పంటను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటారు. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడు, వడ్డించిన వాడు కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి ముఖ్య సాయం ఆ దేవుడు కూడా చేయలేదు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకాలి, టీవీ లేకపోయినా బతకాలి, ఏసీ లేకపోయినా బతకాలి. కానీ అవి తయారు చేసేవాడు వడ్డిస్తాడు, కానీ అన్నం లేకుండా మనం బతకాలి. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు